గడప రాకేష్పై జరిగిన దాడి ఇటు బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ బాల్క సుమన్ స్పందించాడు, మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించారు. అయితే దీనికి ప్రేమ్ సాగర్ రావుకు సంబంధం లేదని మున్సిపల్ చైర్పర్సన్ ఉప్పలయ్య చెబుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఏం చెప్పబోతున్నారు, ఒకసారి మున్సిపల్ చైర్పర్సన్తో మాట్లాడించే ప్రయత్నించారు. అన్న, ఏం జరిగింది అసలు? ఈ గొడవకు ప్రేమ్ సాగర్ రావుకు ఎందుకు ముడి పెడుతున్నారు, ఏంటి అసలు? ప్రేమ్ సాగర్ రావుకు ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం వ్యక్తిగత కక్షల వల్ల రెండు గ్రూపుల మధ్యలో జరిగిన తగాదా. దాన్ని రాజకీయ లబ్ధి పొందడానికి మా దివాకర్ రావు గారు కానీ బాల్క సుమన్ కానీ ఎవరైనా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నామే తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అభివృద్ధిపైన దృష్టి పెడుతున్నారే తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాడు. ఆయన తత్వం అటువంటిది కాదు. రెండవది, ఎవరైతే గొడవ చేసినారో కొట్టినారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు. మా పార్టీ నాయకులు కాదు, మా పార్టీలో కార్యకర్తలు కాదు, మా పార్టీ నాయకులకు బాంధవాలు ఉన్న వ్యక్తులు కూడా కాదు. చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఎవరైతే కొట్టారో వాళ్ళే ఒప్పుకుంటారో వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు మాకు వ్యక్తిగత కక్షలే అని. ఇంకా మన ప్రేమ్ సాగర్ రావు చేయించడం అనేది చాలా తప్పు. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడకూడదు. ప్రధానంగా ఒక విషయం చెప్పండి అన్న, ప్రేమ్ సాగర్ రావు వల్లనే వరుసగా గొడవ జరుగుతుంది. ఒక రాయలసీమ లాంటి సంస్కృతిని ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బాల్క సుమన్ లాంటి వ్యక్తులు కూడా హత్య రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది? రాజకీయ పరంగానేనా, లేకపోతే ఇంకేదన్నా ఇతరత్ర కారణాలు ఏదన్నా ఉంటాయి? ఇంతవరకు మంచిర్యాలలో నేను పుట్టి పెరిగినప్పటి నుంచి మంచిర్యాల చూస్తున్నా ఎంతోమంది పెద్ద నాయకులు, నరసింహారెడ్డి గారు కానీ, అర్జున్ రావు గారు కానీ, రమణయ్య గారు కానివ్వండి, ఇలాంటి నాయకులు, హనుమంతరావు గారు, ఇలాంటి నాయకులు ఎవరు ఇంతవరకు ఏ పార్టీలో ఉన్నా ఇంకో పార్టీ వాళ్ళని ఎప్పుడు ఇటు విధంగా ప్రోత్సహించలేదు. ఇది కేవలము దివాకర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కొడుకు చేసిన అరాచకాల వల్లనే ఇలాంటి సంస్కృతి డెవలప్ అవుతున్నదని తెలుసు. ఎందుకంటే రాకేష్ అనే వ్యక్తి దివాకర్ రావు కొడుకుకి మంచి దగ్గర మిత్రుడు. ఆయన వీళ్ళ మొత్తం పార్టీ బాధ్యతలు ఆయన మీద వేసి వాళ్ళ జిమ్లో నేర్చుకునే పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయాలను చేయడం జరుగుతుంది. మనకు ఒక విషయం గుర్తించగల, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇదే రాకేష్ గారు రాయలసీమకి వెళ్ళి ఒక 15-20 మందిని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ హౌస్లో పెట్టి ఇక్కడ అరాచకం సృష్టించాలని ప్రయత్నం చేసిన సంగతి జగమంతా తెలిసిన సంగతి. మంచిర్యాల టౌన్లో అందరికీ తెలుసు, పోలీసు వాళ్ళకు తెలుసు. అయినా వాళ్ళు ఎలాంటి కాకుండా పోలీసు వాళ్ళు కట్టుదిట్టం చేయడం వల్ల అప్పుడు ఎలాంటి గొడవలు జరగకుండా సర్దుబడిపోయింది. ఇందులో ప్రేమ్ సాగర్ ప్రమేయం అంటలేదు. ప్రేమ్ సాగర్కి అసలు అటువంటి ఆలోచనే లేదు. ఆయన ఎంతసేపు దృష్టి డెవలప్మెంట్ చేయాలో, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడే తప్ప ఆయన ఇంకొక విషయం ఈ నాయకులు గుర్తించాల్సిందంటే, ఆయన మంచిర్యాల పట్టణంలో ఏ చిన్న ఇన్సిడెంట్ చేసిండని ఏ ఒక్కరు చెప్పినా మేమందరూ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ చిన్న ఇన్సిడెంట్ ప్రేమ్ సాగర్ చేసిండని ప్రూవ్ చేయగలిగితే. ఎందుకంటే జనరల్గా పోలీసు వాళ్ళు ఎవరెవరు చెప్తారు. మొన్నటి వరకు దివాకర్ రావే అధికారంలో ఉన్నాడు, మరి ఈయన ఏమైనా చేస్తుంటే ఆయన చూపించాలి కదా. కాబట్టి అలాంటిది ఏం చేయడానికి వీల్లేదు. కాకపోతే రాజకీయ లబ్ధి ఏదో గొడవలు సృష్టించో, గొడవలను రాజకీయ రంగు పులిమో, రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత అనుభవం ఉన్న నాయకులు అతడు చేయకూడదు అనేది నా అభిప్రాయం. సీనియర్ పొలిటీషియన్గా ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై చేస్తున్న ఆరోపణలు మీరు ఏం చెప్పబోతున్నారు మీ అనుభవం ప్రకారం? ఇలాంటి ఆరోపణలు ప్రేమ్ సాగర్ అని కాకుండా ఏ నాయకుడి మీద, ఏ ఇతర పార్టీల నాయకుల మీద కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాగుండదు. ప్రజలు దాన్ని హర్షించరు, తిరస్కరిస్తారు. అది వాళ్ళు గ్రహించాలి. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ జరిగిన దాడికి ప్రేమ్ సాగర్ రావుకు సంబంధం లేదు. ముఖ్యంగా గతంలో ఇటు గడప రాకేష్కు పూర్తి స్థాయిలో విజిత్ అనే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో తన కొడుకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, అందుకోసము ఏం జరిగిందో పూర్తి స్థాయిలో గతంలో ఉన్న వారికి తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావు పేరు రాజకీయ లబ్ధి కోసమే వాడుతున్నారు తప్ప వేరే ఏది లేదు. ఇది రాజకీయ పరంగా రంగు పులమడానికే ప్రయత్నం చేస్తున్నారు. బాల్క సుమన్ లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో ప్రేమ్ సాగర్ రావు ఇటువంటి ఎక్కడ ప్రోత్సహించలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.